వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆడవాళ్ళకి అమృతం లాంటిదైనటువంటి నువ్వులతోటి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఇలా నువ్వుల కారాన్ని చేసుకొని డైలీ వేడివేడి అన్నంలో తింటే చాలా మంచిదండి. ఇలా చేసుకునేటువంటి నువ్వుల కారం అన్నంతో పాటు ఉప్మా, పప్పొంగలి ఇట్లాంటి వాటితో పాటు కొన్ని రకాల ఫ్రైస్కి కూడా పైన కారంలాగా దీన్ని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏమీ లేకుండా ముందుగా ఒక స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపిన తర్వాత ఇక ఒక స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ఇలా ధనియాలను కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దీనిలో మనము ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నామండి. ఇలా ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఫస్ట్లో మనకు కారం అనిపించిన 1-2 రోజుల తర్వాత మనకు కారం అనేది కొంచెం తగ్గుతుంది. నువ్వులు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎండుమిర్చిని ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా సగానికి కట్ చేసి వేసుకుంటే మనకు లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి కారం అనేది మంచి వాసనగా బాగుంటుందండి. తర్వాత దీనిలోకి 1.5 స్పూన్ వరకు జీలకర్రను వేస్తున్నాము. జీలకర్ర అనేది లాస్ట్ వేస్తున్నామండి. ఆ వేడికే జీలకర్ర ఫ్రై అవుతుంది. ఇలా అన్ని దినుసులు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారించుకుందాము. ఇప్పుడు ఇక అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు నువ్వులను తీసుకొని ముందుగా నువ్వులను శుభ్రంగా చెరుక్కొని ఎక్కడా మట్టి అనేది లేకుండా చెరుక్కొని ఇక వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నువ్వులకున్న పచ్చిదనం పోయి ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయితేనే మనకు కారం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో కొంచెం చింతపండు యాడ్ చేశాను. ఇక మిక్సీ జార్కి తడేమి లేకుండా చూసుకొని నువ్వులు చల్లారేలోపు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఆ దినుసులు మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లికి పైన పొట్టేమీ తీయలేదండి. ఈ విధంగా ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. ఈ నువ్వుల కారానికి నువ్వులతో పాటు కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇలా నువ్వులు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి, లేకుంటే పొడి అనేది మనకు ముద్దగా వస్తుంది. ఇలా నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడే కొన్ని కరివేపాకునైనా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా నువ్వులు చింతపండును కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇక్కడ నేను ముందుగానే కరివేపాకును ఆరబెట్టి ఫ్రై చేసి పొడి కొట్టి స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఆ కరివేపాకు పొడిని ఇందులో వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర కొంచెం మునగాకు పౌడర్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి. ఇలా నేను పౌడర్ స్టోర్ చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు వేయలేదు. మీ దగ్గర ఇలా పొడి లేకపోతే నువ్వులు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా నువ్వుల పొడి కొట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా పొడి కొట్టేసుకున్న తర్వాత ఈ కారం అంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకొని హ్యాపీగా నిల్వ చేసుకోండి.